హాయ్ అండి. ఈరోజు నేను మీకు ట్రెడిషనల్ స్టైల్‌లో యాక్చువల్‌గా అల్లం పచ్చడి ఎలా చేస్తారో అద్దిరిపోయే రుచితో చేసి చూపిస్తానండి. ముందుగా ఒక బాండిల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, స్పూన్ శనగపప్పు, మినపప్పు, అలాగే పావు స్పూన్ ధనియాలు, పావు స్పూను జీలకర్ర వేసి, అలాగే 4 బ్యాడగి మిర్చీలు రంగు కోసం, గుంటూరు మిర్చీలు ఒక 10-12 వేసుకొని బాగా వేపుకోవాలండి. తర్వాత దాన్నంతా మిక్సీ జార్‌లోకి వేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత అదే బాండిలో అల్లం కూడా శుభ్రం చేసుకున్నవి ఒక గుప్పెడు అల్లం ముక్కలు తీసి వేసుకుని అవి కూడా వేపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే దాంట్లోకి తగినంత ఉప్పు వేసేసి చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నది అందులోకి వేసేసుకుని, అలాగే 2-3 స్పూన్స్ బెల్లం కూడా వేసేసుకుని అందులో బాగా గ్రైండ్ చేసుకుంటే అల్లం పచ్చడి రెడీ అండి. దీన్ని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ, కొద్దిగా పసుపు వేసి పోపు పెట్టుకుంటే అద్దిరిపోయే అల్లం పచ్చడి మీకు రెడీ అయిపోతుందండి. అన్ని టిఫిన్స్లోకి, పొంగల్లోకి, రైస్లోకి